ఐపీఎల్ 2026 సీజన్లో సన్ రైజర్స్ హైదరాబాద్కు అనూహ్య పరాజయం ఎదురైంది. మంగళవారం అహ్మదాబాద్ వేదికగా జరిగిన మ్యాచ్లో సమష్టిగా రాణించిన గుజరాత్ టైటాన్స్ 83 పరుగుల భారీ తేడాతో సన్ రైజర్స్ హైదరాబాద్ను చిత్తు చేసింది. ఈ ఘోర పరాజయంతో సన్ రైజర్స్ హైదరాబాద్ నెట్ రన్ రేట్ దారుణంగా పడిపోయింది. ఈ ఓటమితో పాయింట్స్ టేబుల్లో తమ స్థానం ఏం మారకపోయినా ప్లే ఆఫ్స్ అవకాశాలను ఆరెంజ్ ఆర్మీ క్లిష్టతరంగా మార్చుకుంది. 12 మ్యాచ్ల్లో 7 విజయాలతో మూడో స్థానంలో కొనసాగుతున్న సన్ రైజర్స్ హైదరాబాద్ ప్లే ఆఫ్స్ బెర్త్ దక్కించుకోవాలంటే చివరి 2 మ్యాచ్లకు 2 గెలవాల్సిన పరిస్థితి ఏర్పడింది. సన్ రైజర్స్ హైదరాబాద్ కు మరో 2 లీగ్ మ్యాచ్లు మాత్రమే మిగిలి ఉన్నాయి. ఎలాంటి సమీకరణాలతో సంబంధం లేకుండా ప్లే ఆఫ్స్ బెర్త్ ను ఖరారు చేసుకోవాలంటే ఆరెంజ్ ఆర్మీ ఈ 2 మ్యాచ్లను 2 గెలవాలి. అప్పుడు 14 మ్యాచ్ల్లో 9 విజయాలు 18 పాయింట్లతో ప్లే ఆఫ్స్ బెర్త్ దక్కుతుంది. రన్ రేట్ మెరుగ్గా ఉండి ఇతర జట్ల ఫలితాలు కలిసి వస్తే టాప్ 2లో కూడా నిలుస్తుంది. తమ చివరి 2 మ్యాచ్ల్లో 1 ఓడినా ఇతర జట్ల ఫలితాలు నెట్ రన్ రేట్ పై ఆధారపడాల్సి వస్తుంది. ఎందుకంటే సన్ రైజర్స్ 1 గెలిచి మరొకటి ఓడితే 14 మ్యాచ్ల్లో 8 విజయాలతో 16 పాయింట్లతో నిలుస్తుంది. ఇతర జట్లు కూడా 16 పాయింట్స్ సాధిస్తే నెట్ రన్ రేట్ కీలకంగా మారుతుంది. ప్రస్తుతం సన్ రైజర్స్ నెట్ రన్ రేట్ భారీగా తగ్గింది. తదుపరి మ్యాచ్ల్లో రన్ రేట్ మెరుగుపరుచుకుంటే 1 మ్యాచ్ ఓడినా ప్లే ఆఫ్స్ బెర్త్ దక్కుతుంది. తమ చివరి 2 మ్యాచ్లకు 2 ఓడిపోతే సన్ రైజర్స్ హైదరాబాద్ ప్లే ఆఫ్స్ అవకాశాలు దాదాపుగా గల్లంతవుతాయి. ఎందుకంటే ఎస్ఆర్హెచ్ 2 మ్యాచ్లు ఓడితే 14 మ్యాచ్ల్లో 7 విజయాలు 14 పాయింట్లతో నిలుస్తుంది. అదృష్టం కలిసి వస్తే గనక 4వ స్థానం కోసం పోటీ పడే జట్లు కూడా 14 పాయింట్లతో నిలిచి సన్ రైజర్స్ నెట్ రన్ రేట్ మెరుగ్గా ఉంటే టోర్నీలో ముందడుగు వేస్తుంది. ఇలా జరగడం చాలా కష్టం. అద్భుతం జరిగితే తప్ప ఇలాంటి పరిస్థితి ఉండదు. మే 18న చెన్నై సూపర్ కింగ్స్ తో చపాక్ వేదికగా సన్ రైజర్స్ హైదరాబాద్ తదుపరి మ్యాచ్ ఆడనుంది. మే 22న హోమ్ గ్రౌండ్ ఉప్పల్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో తలపడబోతోంది.